ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. ఈరోజు దేవుని మాట కీర్తన రాసిన గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్టు దయతో నీవు వారిని కప్పెదవు. నీ నామమును ప్రేమించువారు నిత్యము ఉల్లసించుదురని రాసింది. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. సహోదరి సహోదరులారా, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తారు. నీతిమంతులు ఎవరంటే ఎవరైతే దేవుని విశ్వసించి దేవుణ్ణి సేవిస్తారో వారు నీతిమంతులు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహామును దీవించాడు, అతనికి ప్రొటెక్షన్ చేశాడు. అదేవిధంగా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట విని దేవుని సేవించారు. అంతేకాదు, మరి దేవుని మాట విని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చారు. మరి బయటికి వచ్చిన ప్రజల్ని దేవుడు విడిచిపెట్టాడా అంటే అది ఎంత మాత్రం కాదు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వారికి కాపుతలుగా ఉండి, వారు ప్రయాణం అంతట్లో వారి ముఖం వాడిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా, వారికి ఏ బలహీనత, ఏ అస్వస్థత రాకుండా దేవుడు చక్కగా నడిపించినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రయాణంలో అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని బలపరిచినట్టుగా మనం చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, నిజమే, మనం కూడా దేవుడిని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మరి విశ్వసించి దేవుని వెంబడిస్తామో, సేవిస్తామో, అప్పుడు దేవుడు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని కూడా ఏం చేస్తారంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రొడక్షన్ మనకు ఉంచుతాడు. ఎప్పుడైతే మనం ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన కాపుదల్లో మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తామో, అప్పుడు మనం ఉల్లసిస్తాము, సంతోషిస్తాము, సమాధానకరంగా మనం జీవించగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.